వావ్! యమ్మీ యమ్మీ అప్రికాట్ డిలైట్ అండి. సమ్మర్ డెజర్ట్ నోరూరిపోతుంది కదా! వెరీ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో డెలిషియస్‌గా, యమ్మీగా, కూల్‌గా మనం సర్వ్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. వెరీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్‌లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. సో యమ్మీ అండ్ డెలిషియస్ అప్రికాట్ డిలైట్ ఎలా చేయాలో చూద్దామా? ఒక 150 గ్రామ్స్ అప్రికాట్ తెచ్చుకొని ఇలాగ వేడి నీళ్ళలో ఒక 4 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా నానబెట్టుకోండి. ఒక బాండలు పెట్టుకొని మనం బాగా కడిగిన కదా కడిగి నానబెట్టుకోండి. అలాగా ఇప్పుడు అప్రికాట్ మనం బాండల్లో వేసి ఒక 5 మినిట్స్ మీడియం మంట మీద బాగా ఉడికించుకుంటే తెల్లగా ఉడికిపోతుంది. ఒక కప్పు తీసుకొని వాటర్ వేసుకొని ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు అప్రికాట్ బాగా ఉడుకుతూ ఉంది. అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా చక్కెర వేయండి. చక్కెర వేసి బాగా దగ్గర పడేంత వరకు ఇలాగ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ చక్కెర వేయండి. చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము వెనిలా కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, అది కూడా వేసి బాగా కలుపుకొని మీడియం థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది కూడా మీగడ కట్టకుండా చల్లార్చుకోవాలి. కలుపుతూ ఉంటే చక్కగా ఈ థిక్నెస్ కావాలి. ఇప్పుడు అందులో కొంచెం వెనిలా సెన్స్ వేసి పక్కన పెట్టుకోవాలి. వెరీ సింపుల్ అండి, చాలా ఈజీగా. గెస్ట్లు వచ్చే ఒక 4 ఈవినింగ్ వస్తారనుకుంటే మనం మార్నింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. లేదు మార్నింగ్ వస్తుంటే నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. చాలా డెలిషియస్గా కూల్గా ఉంటుందండి. ఇప్పుడు అప్రికాట్ ఇలాగా మనము మిక్సీ కన్నా వేసుకోవచ్చు. ఇలాగా నేను కొంచెం ఫ్రూటీగా ఉండడానికి ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా పూర్తిగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకున్నాను. కంపల్సరీ ఫ్రెష్ క్రీమ్ చాలా బాగుంటుంది. మీకు పాల మీద మిగులున్న కూడా చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీము అలా మిల్క్ మేడ్ వేసుకొని 2 బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు మిల్క్ మేడ్ లేనప్పుడు చక్కెర పొడి వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని మనం అప్రికాట్ చేసుకోవాల్సిన ఒక బాక్స్ తీసుకొని అందులోకి కస్టర్డ్ మిల్క్ అలాగే అప్రికాట్ కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే వెనిలా బ్రెడ్ తెచ్చుకున్నానండి. మీరు నా మిల్క్ బ్రెడ్ అయినా కానీ ఒరిజినల్గా అయితే వెనిలా బ్రెడ్ స్పాంజ్ బ్రెడ్ తెచ్చుకొని వాడుకున్నాను. నేను బయట తెచ్చుకొని ఇలాగా స్టఫ్ చేసుకుంటున్నాను. చూడండి, మీరు మిల్క్ బ్రెడ్ కూడా వేసుకొని ఇలాగా 1 ఆఫ్టర్ 1 కస్టర్డ్ మిల్క్, అప్రికాట్ డిలైట్, ఫ్రెష్ క్రీము మనం కలుపుకున్నాం కదా, అది మొత్తం 1 ఆఫ్టర్ 1 వేసుకొని ఇలా 2 లేయర్స్గా బ్రెడ్ పెట్టి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. వెరీ డెలిషియస్గా ఎంత బాగుంటుందో. బయట తెచ్చుకుంటే చాలా కాస్ట్ అండి. ఒక పర్సన్ తీసుకుంటే ఒక కప్పు 100 రూపీస్ అంట, మా అబ్బాయి చెప్పాడు. ఇంట్లో చేసుకున్నాం అనుకో హ్యాపీగా మనం ఎంతమంది ఉంటే అంతమంది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 400తో మనం హ్యాపీగా ఫుల్గా 2 డేస్ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇలాగ మొత్తం స్టఫ్ చేసుకొని మొత్తం డెకరేషన్ చేసుకున్నాక నేనైతే కొంచెం అప్రికాట్ క్రష్ ఉంది కదా, కొద్దిగా అలా వేసుకొని పైన పిస్తా, బాదం, ఎలాచి మన ఇచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయినా పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకోండి. కూల్గా సమ్మర్ డెజర్ట్ అప్రికాట్ డిలైట్ ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి బోల్డ్ అన్ని మంచి రెసిపీస్, హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటాయి. ప్లీజ్ చూసి ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ అండ్ హెల్తీ. బాయ్.